హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ త్రీ. సో మనకి పండగ అంటేనే గుర్తొచ్చేది బెల్లం పరమాణం. సో ఈరోజు అయితే నేను ఎట్లా చేశాను అనేది మీకు చూపిస్తాను. ఈసారి అయితే చాలా బాగా కుదిరింది. వరలక్ష్మి వ్రతం రోజు అయితే నేను అన్నం పరమాణం అంటే పాయసం అంటాం కదా మనం, అది చేసుకున్నాను. పాయసాన్ని మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. పాయసం వండుకున్న గిన్నెకి అయితే నేను పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. నేను ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇవన్నీ ఇత్తడి గిన్నెని, చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే నేను బియ్యమును లవంగాలని బియ్యము శనగపప్పు కడిగి పెట్టుకున్నాను. నేను బియ్యము శనగపప్పు దీన్ని ఎట్లా తీసుకుంటానంటే నా చేతితో నేను 5 గుప్పెలు తీసుకుంటాను, లేదంటే 3 గుప్పెలు తీసుకుంటాను. ఈసారి అయితే 5 గుప్పెలు తీసుకున్నాను. కొంతమంది కొలుచుకుంటారు కదా గిద్ద, అట్లాగా నేనైతే 5 చేతితోనే గుప్పెలు కొలుచుకొని చేసుకుంటాను. ఇంకా వీటిని నానబెట్టిన తర్వాత పాయసం చేసే ముందు పాలు కూడా కొన్ని పాలు యాడ్ చేసి బియ్యము శనగపప్పు కలిపి నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా ఉంచుకొని దీంట్లో పాలు యాడ్ చేసుకొని అయితే పొయ్యి మీద పెట్టేసుకొని చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటాం కదా మనం చేసుకునే ముందు. నేను కూడా దండం పెట్టుకున్నాను. ఇంకా అట్లా చక్కగా నేను అట్లా వదిలేసానండి. అదే ఆల్మోస్ట్ అంతా ఉడికింది. మధ్యలో నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. వచ్చినాక పాలు అవి పొంగినాక ఇట్లా చెక్ చేసుకుంటూ మంచిగా మెత్తగా ఉడికించుకుంటున్నాను. మనకి పాయసం ఎప్పుడైనా టేస్ట్ అది అన్నం అనేది మెత్తగా ఉడికితేనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో నాకు మెత్తగా ఉడికేసి కన్సిస్టెన్సీ కూడా పాలు ఏమీ లేకుండా ఇంకిపోయింది. ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మనకి వాటర్ అసలు ఏమీ లేకుండా అడుగంటుద్దేమో అన్న టయానికి మనం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే బెల్లం యాడ్ చేసుకున్నాను. నాకు ఒక కుందే పట్టేసింది. బియ్యం ఇట్లా గుప్పిళ్ళతో తీసుకోవడం అనేది నేను మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. మా అమ్మ కూడా ఇట్లాగే తీసుకుంటుంది. పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఈసారి. పాలు కూడా మేము గేదె పాలు పోపించుకుంటున్నాము కాబట్టి మంచి రుచిగా అయితే ఉంది పాయసము. సరే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. ఈరైతే నేను పూజను చాలా మనస్ఫూర్తిగా బాగా చేసుకున్నట్లు అనిపించింది నాకు. ఇంకా ఉడికినాక లాస్ట్లో నేను యాలకులు కూడా దంచేసి వేసుకున్నాను. ఇయర్ అయితే నేను మంచిగా చేసుకున్నానండి. చేసుకునేది సింపుల్గా అయినా సరే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నాను. ఎప్పుడు నాకు హడావుడిగా హరీబరీగా అయినట్లు అయిపోయేది. నేను చేసుకునేది సింపుల్ అయినా సరే ఈ ఇయర్ మంచిగా చేసుకున్నాను. అండ్ లలిత సహస్రనామం కూడా చదువుకున్నాను మంచిగా. లాస్ట్లో జీడిపప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే, మన పాయసం అయితే రెడీ అయిపోతుంది. నేను బియ్యంలో శనగపప్పు మా అమ్మని చూసి నేర్చుకున్నానండి. మా అమ్మ యాడ్ చేస్తుంది కాబట్టి నేను యాడ్ చేసేదాన్ని. నాకు రీజన్ ఏమీ తెలియదు. రీజన్ ఈ మధ్య రీసెంట్గా తెలిసింది. అమ్మవారికి ఈ శనగపప్పుతో చేసిన ప్రసాదాలు అంటే ఇష్టం అంట. రీజన్ అది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ త్రీ. అండ్ నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.